ఇది అయితే ఇక్కడ నాదొక క్వశ్చన్ సత్యనారాయణ గారు మీకే. ఇప్పుడు ఇన్కమ్ బాగా వస్తుంది అంటే దేవాలయాలకు సంబంధించే చూస్తాం. ఇన్కమ్ బాగా వస్తుందంటే వాళ్ళ ఆధీనంలోకి తీసుకుని దానికి సంబంధించి ట్రస్ట్లు ఏర్పాటు చేస్తారు, సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి విద్యా విధానంలో కూడా ఇలాంటిది ఏమన్నా వస్తే బాగుంటుందా, మీరేమంటారు? మంచి ప్రశ్న అది. యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఇదివరకు 2-3 దేవస్థానాల పేర్లు వినేవాళ్ళం మనం. శ్రీశైలం, విజయవాడ, తిరుపతి. ఇప్పుడు చాలా దేవాలయాలు కూడా ఎవరో ఒకరు పుణ్యాత్ములు వాళ్ళకి ధర్మం తెలిసి ఈ సనాతన ధర్మం బతకాలని కొంతమంది వేల కోట్లు వేల ఎకరాల ఆస్తులు ఉన్నవాళ్ళు ఒక ధర్మకర్తగా కొన్ని ఏరియాల్లో కొన్ని టెంపుల్స్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. చేస్తూ ఉంటుంటే అది 1-2 ఇయర్స్కి ఆ ఉండిలో డబ్బులు కానీ అక్కడ బాగా డెవలప్ అవటం చూసి అది మెల్లిగా ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం దాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవటం, ఈఓని అపాయింట్ చేయటం, అక్కడ ట్రెజర్ని అపాయింట్ చేయటం. అంటే గవర్నమెంటు ఎక్కడన్నా ఒక దేవాలయంలో డబ్బులు వస్తున్నాయి బాగుందంటేనే వాళ్ళ ఆండవర్లోకి తీసుకుంటున్నారు ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం తీసుకుని వాళ్ళకి జీతాలు పే చేస్తున్నారు ట్రెజరీ నుంచి. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఒక స్టూడెంట్ 2 లక్షల ఫీజు కడుతున్నాడు, శాలరీ ఎంత పే చేస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది అనేది లెక్కలేదు మనకి. నేనేమంటానంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ సనాతన ధర్మం గురించి వాటి గురించి ఈ సమాజంలో మార్పు రావాలని వారు నిజంగా అభినందనీయం. ఎందుకంటే గవర్నమెంట్ ఆయనకు ఒక క్యాంప్ ఆఫీస్ ఇచ్చినా కూడా డబ్బులు ఖర్చు కాకూడదని దాన్ని త్యాగం చేసి వారి పార్టీ ఆఫీస్నే క్యాంప్ ఆఫీస్గా మార్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు నేను ఆయన పేరు ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఒక జనసేన పార్టీకి అధినేతగా ఉన్నారు, ఒక ప్రైమ్ 9 పొలిటికల్ అడ్వైజర్గా వారికి నా సబ్మిషన్ ఏంటంటే రేపు జరగబోయే రోజుల్లో అసెంబ్లీలో కానీ అసెంబ్లీ కూడా జరుగుతుంది, క్యాబినెట్లో మీరే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి మీరు పూనుకుని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మీరు తెలియజేసి ఏదైతే దేవాలయాల్ని మీరు డెవలప్ అయిన తీసుకుంటున్నారో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలను కూడా గవర్నమెంట్లో విలీనం చేయండి, చేసి మీరే శాలరీస్ పే చేయండి, ఆ డబ్బులు వచ్చింది గవర్నమెంట్లోనే చేయండి. అంటే దీనివల్ల ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే ఒక పొలిటికల్ అడ్వైజర్గా పూర్ణచంద్రరావు ఒక్క నిమిషం ఎందుకంటున్నానంటే ఇది పాతుకుపోయింది. పూర్ణచంద్రరావు వ్యవస్థ అంతా పాతుకుపోయింది. మీరు ఇందాక అన్నారు క్యాబినెట్ మంత్రే విద్యా సంస్థలకు అధినేతగా ఉన్నారు. ఎవరు మార్పు తీసుకురావాలి దీంట్లో? ఎక్కడో దీనికి ఒక అడుగు పడాలి, ఒక ముందడుగు పడాలి అనుకుంటే దీని ప్రక్షాళన చేయాలంటే ఆన్లైన్ విద్యా వ్యవస్థను తీసుకురావడం పాటు అడ్మిషన్స్లో ప్లస్ 2 దీని కంట్రోలింగ్ గవర్నమెంట్ తీసుకుంటేనే కొద్దో గొప్ప దీన్ని కొంతవరైనా ప్రక్షాళన చేయొచ్చు. లేదు దీని నియంత్రణ పెట్టినా మళ్ళీ ఈ పొలిటికల్ లాబింగే ఉంటుంది. పూర్ణచంద్రరావు మీరు చెప్పారు కరెక్టే, ఎందుకంటే ఆ లాబింగ్ వల్లే వెనకబడిపోతుంది. రైట్. పూర్ణచంద్ర గారు చెప్పండి. ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారంటే మీరు టెంపుల్స్ గురించి చెప్తున్నారు కదా అయ్యా. ఆ మధ్య విహెచ్పి ఒక మీటింగ్ పెట్టిందండి విజయవాడలో. వాళ్ళు ఏమడుగుతున్నారో తెలుసా? గవర్నమెంట్ ఎందుకు పెట్టుకోవాలి ఈ టెంపుల్స్ ని, మాకివ్వండి హిందువులకు అంటున్నారు. హిందువులు అంటే ఎవరని ప్రశ్నిస్తే వాళ్ళు మళ్ళీ ఆ బ్రాహ్మణులు వాళ్ళ వ్యవహారం చెప్తున్నారు. అంటే హిందువులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు కాదు, ఆ డిమాండ్ చేస్తే విహెచ్పికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు టెంపుల్సే తీసుకోవాలని చూస్తుంటే టెంపుల్స్ గవర్నమెంట్ తీసుకుందని ఈ కాలేజీలు ఈ గవర్నమెంట్లు తీసుకుంటాయా? అవునండి, అవును. ఈ గవర్నమెంట్ టెంపుల్సే ప్రజలకి ఇద్దామని చూస్తుంది, వాళ్ళ వర్గాల వాళ్ళకి ఇద్దామని చూస్తుంది. బ్రాహ్మణ వర్గాలకి, అక్కడున్న రాజులకి, వీళ్ళకి విహెచ్పి వాళ్ళకి ఇద్దామని చూసే గవర్నమెంట్లు మనకున్నాయి. ఈ రోజున వాళ్ళు విద్యా వ్యవస్థను బాగు చేస్తారా? అదే వైద్యం అనేది బేసిక్ రెస్పాన్సిబిలిటీ అవునండి ఈ ప్రభుత్వాలది. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకుని ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది ప్రపంచంలో అని చెప్పి 3 ట్రిలియన్ ఎకానమీ అవుద్దని, మరి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 2 ట్రిలియన్ ఎకానమీ అవుద్దని చెప్పి 2047 గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఈ విద్యా వైద్యాన్ని ప్రభుత్వం ఆధీనంలో పెట్టుకోవట్లే. ఇది ప్రజలు గమనించాలి. ఈ ప్రభుత్వాలు చేయమండి. నారాయణలు చైతన్యులు అన్నీ కంటిన్యూ అవుతాయి. ఎన్నో రకాల మానవ హక్కుల ఉల్లంఘనలు ఆ స్కూళ్లలో జరుగుతాయి. చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. అక్కడ పనిచేసే టీచర్లకు లెక్చరర్లకు సరైన జీతాలు ఇవ్వరు. ఈ ఈడీలు ఈ ఐటీ డిపార్ట్మెంట్లు చేస్తానే ఉంటాయి. వాళ్ళు చేస్తూ ఉంటారు, లెక్కలు చెప్పుకుంటారు. రాజకీయంగా వాళ్ళని కంట్రోల్ చేసుకోవటానికి మరి కేంద్ర ప్రభుత్వం కానీ లోకల్గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వీళ్ళని పిప్పి చేసుకుంటారు. ఆ ధనికలు అయినటువంటి కార్పొరేట్
సంస్థలు నడిపే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటారు ఎలక్షన్లకి రేపు పొద్దున. అంతేగాని ఈ ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయడానికి కాదు ప్రభుత్వాలు, వీళ్ళు డబ్బులు దండుకోవటానికి, రాజకీయ నాయకులు అందరూ కూడా సంపాదించుకోవటానికి. ఇందాక మన మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, ఈ అబ్దుల్ పూర్ మెట్ట సంబంధించి ఏదో ఒక కేసు చెప్తూ ఎంపీ పిల్లలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే రిక్వెస్ట్ చేస్తున్నారండి. వీళ్ళు భ్రష్టు పట్టిపోయారండి ఎంపీలు ఎమ్మెల్యేలు. అధికారులు కూడా భ్రష్టు పట్టిపోయారు. అధికారులను అడిగితేనేమో ఎమ్మెల్యే అంటాడు, ఎమ్మెల్యే అడిగితేనేమో వాళ్ళు ఇంకోటి ఏదో మాట చెప్తాడు. అందువలన అసలు ఈ ప్రభుత్వాల తీరే మారాలి. నాకు నమ్మకం అయితే లేదు, ఈ ప్రభుత్వాలను మారిస్తేనే పరిస్థితులు మారుతాయి. విద్య, వైద్యం రెండు బేసిక్ థింగ్స్ షుడ్ బి ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్స్. దే షుడ్ నాట్ గో టు ది ప్రైవేట్ హాస్పిటల్స్. కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ విద్యా సంస్థలే మనకు పట్టిన శని. చాలా క్లియర్ కట్ గా చెప్పారు. కాకపోతే పూర్ణచంద్ర గారు, అంటే రీసెంట్గా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే, కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే తిరుపతిలో ఇష్యూస్ అవి జరిగినప్పుడు కూడా సొంత ప్రభుత్వాల్లో కూడా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు. మరి విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావడానికి సమస్య ఉన్న ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి పేరెంట్స్ లేదా ఇంతమంది ప్రజలు దీని గురించి ఇబ్బంది పడుతున్నా, ముఖ్యంగా ప్రతి ఎక్కడ మాట్లాడినా కూడా విద్యార్థులు బాగా చదువుకోవాలి, ముందుకు వెళ్ళాలి, కాన్సెప్చువల్ లెర్నింగ్ దిశగా కూడా వెళ్ళాలని మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్లే ఇబ్బంది పడుతున్నప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయన కూడా ఫోకస్ చేసి ముందుకు వస్తారనే లేదా అనేది మనం చూద్దాం. మరో కాలర్ ఉన్నారండి మనకి, రెడీగా వారితో మాట్లాడదాం. సుబ్బారెడ్డి గారు వైజాగ్ నుండి. సుబ్బారెడ్డి గారు నమస్కారం అండి. చెప్పండి. అక్కడ కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఇది యాక్చువల్ గా ఇక్కడ రెండు అంశాలు సార్. యాక్చువల్ గా ఒకటి ఏంటంటే గవర్నమెంట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో, స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఏదైతే ఉన్నాయో, వాటిల్లో ఇవాళ ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఎయిమ్స్ కానీ, అంటే బైపీసీ తీసుకుంటే ఎయిమ్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఎంపీసీ తీసుకుంటే ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇలాంటి సంస్థల్లోకి అడ్మిషన్ కావాలి అంటే ఈ రోజు గవర్నమెంట్ సంస్థల్లో ఉన్నటువంటి విద్యా సంస్థల ద్వారా వెళ్ళగలుగుతారా అనేది క్వశ్చన్ నెంబర్ 1. డెఫినెట్గా వెళ్ళలేదు. గవర్నమెంట్ విద్యా సంస్థల్లో డెఫినెట్ గా వారి యొక్క నైపుణ్యత పెంచాలి. అక్కడ టీచర్స్ నైపుణ్యత పెంచడం ద్వారా అది సాధ్యపడుతుంది. వర్కింగ్ అవర్స్ కూడా పెంచాలి. పేరెంట్స్ ఇవాళ అలా ఉన్నారండి. పేరెంట్స్ గురించి అనవద్దు దయవుంచి. పేరెంట్స్ కూడా ఇష్టంగా ఉన్నారు. పిల్లల్ని పైకి ఎదిగించాలా, మంచిగా తయారు చేయాలా, పిల్లల్ని మంచి స్థాయిలో ఉంచాలని ప్రతి పేరెంట్ కోరుకుంటారు. ఎందువల్లంటే ఒక కుటుంబంలో ఎదగాలంటే పిల్లల విద్య బాగుండాలి, అప్పుడు మాత్రమే ఎదుగుతారు. ఇవాళ గ్లోబలైజేషన్ వచ్చేసింది కాబట్టి గవర్నమెంట్ తరపు నుంచి స్కూల్స్ లో నైపుణ్యత పెంచాలా. దాన్ని పెంచాలి అంటే ఎవరు ఆమోదం కావాలా? గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసేటువంటి, స్కూల్స్ లో పనిచేసేటువంటి టీచర్స్, లెక్చరర్స్ ఆమోదం కావాలా. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ కానీ ప్రజలు పెట్టారనుకోండి, వ్యతిరేకత వస్తుంది. ఇక అంతా కూడా పొలిటికలైజేషన్ అయిపోతుంది. వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మీద ప్రెజర్ పెడితే వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. ఇంకో రకంగా చూస్తే కార్పొరేట్ రంగం, ఇక్కడ 2 రకాలు. దాంట్లో లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, చాలా లబ్ధి పొందిన వాళ్ళు కూడా ప్రపంచంలో లాస్ట్ 5 years తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ లో కానీ, నేను ఎవరిని కూడా భుజాన్ని ఎత్తుకోవట్లేదండి, లాస్ట్ 5 years వరకు తీసుకున్నట్లయితే ఐఐటీస్ లో కానీ, ఎయిమ్స్ లో కానీ, బైపీసీ ద్వారా ఎయిమ్స్ లో కానీ మంచి మంచి సంస్థల్లో సీట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంపాదిస్తున్నారు అంటే కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే సాధ్యపడుతుందండి. కానీ నష్టం కూడా ఉంది. మీరు చెప్పినట్లుగా కొంత దానికి వ్యతిరేకత కూడా ఉంది కొంత. ఎందువల్లంటే పిల్లల్లో నైపుణ్యత, పిల్లల్లో ఆ యొక్క స్థాయి లేని వాళ్ళు కూడా మా పిల్లవాడు ఐఐటీ కావాలా, ఏదో కావాలా, ఎయిమ్స్ లో చదువుకోవాలా అనే ఉద్దేశంతో ఆ సంస్థలో జాయిన్ చేస్తారు. అందుకు తప్పితే ప్రతి పేరెంట్ కూడా అనుకునేది ఏంటంటే మా పిల్లవాడు ఎదగాలని కోరుకుంటారు మిత్రులారా, వేరే ఉద్యోగం కాదు. అదేవిధంగా ఇవన్నీ కూడా అండి బయట పబ్లిక్ లో, ఇక్కడ పబ్లిక్ లో ఏం చేయాలంటే పబ్లిక్ లో వాలంటరీగా ఏ రకంగా వెళితే పిల్లవాడికి న్యాయం చేకూరుతుంది అనేది పబ్లిక్ లో పబ్లిక్ ఒపీనియన్ పెట్టాలి తప్పితే సంస్థల మీదకి వెళ్ళకూడదండి. ఎందువల్లంటే నారాయణ విద్యా సంస్థలు, చైతన్య విద్యా సంస్థలు వాళ్ళు ఎంతో చేస్తున్నారండి, నిజమండి. ఎందువల్లంటే మా పిల్లలు చదువుకున్నారు అక్కడ. అంటే నేను వాళ్ళని భుజాలు ఎత్తుకోవడం కాదు, అలా అని చెప్పి గవర్నమెంట్ సంస్థలు పెట్టడం కాదు.
గవర్నమెంట్ సంస్థల్లోనేమో నైపుణ్యత పెంచాలా టీచర్స్ కి, వాళ్ళ మీద సుబ్బారెడ్డి గారు. ఆ మేరకు పెంచాలా. ప్రైవేట్ సంస్థల్లో జాయిన్ అయితే ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు సుబ్బారెడ్డి గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? సంస్థల మీదకి వెళ్ళవద్దు, బయట పబ్లిక్ లో వాళ్ళ గురించి మాట్లాడండి, మీ యొక్క ఒపీనియన్ తెలియజేయడం తప్పితే మనం ఏకాగ్రమైన సంస్థల మీదకి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. నేను ఎవరిని కూడా ఎత్తుకోవట్లేదు మై డియర్ ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బేసిక్గా అందరికి ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తా. నేను